ఎందుకు మారావో తెలియడం లేదు కానీ చాలా మారిపోయావు సావిత్రి. ఒక్కటి గుర్తుంచుకోవే, ఈ మార్పు మాత్రం నీ మంచికి కాదు. మంచి రోజులు ముందుండాయి దొరా, దిగులు పడమాకు దొరా, అన్నీ సర్దుకుంటాయి. ఖర్చులకి డబ్బులిచ్చి వెళ్దామని వచ్చాను, తీసుకో. వద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా సత్యని నాకు అప్పగించాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా సత్యని నాకు అప్పగించాలి. అలా జరగదు అనే అనుమానం వచ్చిన మరుక్షణం సత్యను చంపి నేను చేస్తాను. చెప్పు సావిత్రి. దూరం కావటం నాకిష్టం అన్నానని దూరంగా వెళ్ళిపోయారు. ఆ దూరం అలా ఉంటేనే నాకు బాగుంటుంది. వెళ్ళాక మళ్ళీ దగ్గరయ్యే ప్రయత్నాలొద్దు. నా బ్రతుకేదో నేను బతుకుతాను. నా గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. నా మాట మీద గౌరవం ఉంటే మళ్ళీ ఇంటికొచ్చే ప్రయత్నం చేయొద్దు. హలో, ఊర్మిళకిచ్చిన మాట కోసం మీకు నరకం చూపిస్తున్నాను. నన్ను క్షమించండి. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. మాట్లాడేంత ప్రశాంతంగా మీరున్నారా? ఏ విషయం అండి? సావిత్రి విషయం, అలాగే మా ఊర్మిళ విషయం. గతంతో నాకు సంబంధం లేదు, కానీ ఊర్మిళకి వదినగా వచ్చాక తన గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాకుంది. సావిత్రికి మీకు మధ్య ఊర్మిళ ఉంది కాబట్టి ఇక్కడ సావిత్రి గురించి కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది. తప్పుగా అనుకోకండి. ఇప్పుడేం జరిగిందండి? ఇప్పుడేంటి,
చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉందిగా. సావిత్రికి మీకు మధ్య ఏం జరిగింది అని నేను అడగను. అది మీ పర్సనల్ విషయం కాబట్టి. కానీ మీ ఇద్దరినీ కలపడం కోసం ఊర్మిళ ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. ఆ విషయం మీకు తెలుసనుకోండి. ఒకప్పుడు మిమ్మల్ని ప్రేమించి మీరే ప్రాణం అనుకుంది ఊర్మిళ. తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చేసినా అది మీకోసమే, మీ మీద ప్రేమతోనే. అయినా అవన్నీ మర్చిపోయి ఈరోజు మీ గురించి బాధపడుతూ మీ సంతోషం కోసం ప్రాకులాడుతుంది. అలాంటి ఊర్మిళ గురించి మీరెందుకు ఆలోచించరు? ఊర్మిళ గురించి నేను ఆలోచించేదేముందండి? ఎందుకు లేదండి, ఆలోచించాల్సింది చాలా ఉంది. ఊర్మిళ మనసులో ఇప్పటికీ మీ మీద ఉన్న ప్రేమను దిగమింగుకొని సావిత్రిని మిమ్మల్ని కలపాలని చూస్తుంది. ఆ విషయం మీకు తెలుసు. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒక్క క్షణం ఊర్మిళ గురించి ఆలోచిస్తే కదండి అర్థం కావడానికి. మీరు ప్రాణం అనుకున్న సావిత్రి ఈరోజు మిమ్మల్ని కాదు అనుకుంటుంది. అందుకేగా మీరిక్కడుంటున్నారు. మనం ప్రేమించేవాళ్లకన్నా మనల్ని ప్రేమించేవాళ్లుండటం అదృష్టం అంటారు. మీ ప్రేమని కాదంటున్న సావిత్రి గురించి ఆలోచిస్తున్నారే కాని ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తున్న ఊర్మిళ గురించి ఎందుకు ఆలోచించరు? మిమ్మల్ని వద్దు అనుకుంటున్న సావిత్రిని వదిలేసి ఊర్మిళని పెళ్లి చేసుకోవచ్చుగా. అది ఈ జన్మకి జరగదండి. ఈ జన్మకి నా భార్య అంటే సావిత్రే. అంటే వద్దు అంటున్నా సావిత్రే మీకు కావాలి. మీకోసం ఇంత చేస్తున్న ఊర్మిళ అవసరం లేదు, అంతేగా? మిమ్మల్ని ప్రేమించిన పాపానికి నా ఆడపడుచు జీవితం అలా పెళ్లి పెటాకులు లేకుండా నాశనమైపోవాల్సిందేనా? వద్దు అనుకున్న మనిషిని వదిలేసి మీరే కావాలి అని బతుకుతున్న మా ఊర్మిళని చేసుకోవడానికి మీకు బాధేంటండి? రేపు సావిత్రి వెళ్ళిపోతే ఊర్మిళని కాకపోయినా ఎవరో ఒకరిని చేసుకుంటారుగా. మరొకరు అనేవాళ్ళు నా జీవితంలో ఉండరండి. అయినా ఊర్మిళని నేనేమి ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేయలేదే. నాకు ఇష్టం లేదు అని ఆ రోజు క్లియర్గా చెప్పాను. నా జీవితంలో నేను మొదటిగా ఇష్టపడింది సావిత్రిని. ఆ ఇష్టం చచ్చే వరకు అలాగే ఉంటుంది. అయినా వదిలేయడానికి సావిత్రి వస్తువు కాదండి, నా ప్రాణం. ఈరోజు నేను ఇలా దూరంగా ఉంటోంది తన మీద కోపంతో కాదు, తన ఇష్టం కోసం. ఎస్, దూరంగా ఉండటం నాకు ఇష్టం ఉంది కాబట్టే దూరంగా ఉన్నాను. ఒకరి మీద ఒకసారి పుట్టేదే ప్రేమండి. చూసిన ప్రతి వాళ్ల మీద పుట్టేది ప్రేమవదు, కామం అవుతుంది. సావిత్రి అంటే నాకు ప్రాణం. ఒకవేళ తను నన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయినా తన జ్ఞాపకాలతో బతికేస్తాను, కానీ మరొకరితో జీవితం పంచుకోలేను. ఒంటరిగా అలాగే ఉండిపోతాను. రండి పూజారి గారు. పూజారి గారు, మా వదిన. నమస్కారం అమ్మా. మొన్న నీకు ఇంట్లో వాళ్ళు ఒక అశుభకార్యం చేశారు కదా వదిన. దాని గురించి గుడికి వెళ్లి పూజారి గారిని అడిగాను. ఒక మనిషి బ్రతికుండగా చనిపోయిందని కర్మకాండలు జరిపించడం మంచిది కాదంట వదినా. అలా చేయడం వల్ల నీకన్నీ అశుభాలే జరుగుతాయంట. అవునమ్మా, లక్షణంగా బతికున్న మనిషికి కర్మకాండలు చేయడం శాస్త్రపరంగా మంచి విషయం కాదు. గుడిలో దేవుడి విగ్రహానికి సైతం ప్రాణప్రతిష్ఠ చేస్తాం.
ఎందుకు? ఆ విగ్రహంలో దేవుణ్ణి ఆవాహన చేయడానికి. అదేవిధంగా మనిషికి కూడా ఒక ఆయు ప్రమాణం నిర్ణయించి ఆ దేవుడు ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ఆ జీవి జీవితకాలం ముగియకుండానే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన ఆ మనిషి యొక్క జీవకళ కోల్పోయి అన్నీ అశుభాలే జరుగుతాయి. అందుకే వదినా, నీకు శాంతి జరిపిస్తే మంచిదని పంతులుగానే తీసుకునొచ్చాను. కన్న వాళ్ళే నాలాంటిది బతకూడదని కోరుకుంటుంటే ఇంకా ఈ శాంతులెందుకు? జరగకూడని అశుభం ఎలాగో జరిగిపోతుంది. ఏ శాంతులు ఆ అశుభాన్ని ఆపలేవు. వదిలే. అలా అనకు వదినా. మీలాంటి మంచి వాళ్ళకి దేవుడు మాత్రం ఎందుకు అన్యాయం చేస్తాడు? ఏ దిక్కు లేదనుకున్న నాకు ఏ దిక్కు చూపించలేదా? అలాగే నువ్వు అశుభం జరుగుతుంది అన్నది కూడా శుభం అవుతుంది. పూజారి గారు, మా వదిన అలాగే అంటుంది. మీరు శాంతి జరిపించండి. అలాగేనమ్మా. అమ్మా, దీనికి నవగ్రహ శాంతి జరిపించాలి. అది ఇంట్లో జరిపించే కార్యక్రమం కాదు. మీ వదిన గారి పాత బట్టలు ఒక జత ఇవ్వండి, పేరు గోత్రం రాసివ్వండి, గుడిలో పూజ జరిపిస్తాను. అలాగేనండి. వదినా, గోత్రం చెప్పండి. పైడిపాల గోత్రం. ఉంటానమ్మా. ఉమ్. నా వల్లే నాకు కర్మంత్రం జరిపిస్తే నా కోసం నువ్వు శాంతులు జరిపిస్తున్నావా? మీలాంటి వాళ్ళు బాగుంటే నాలాంటి వాళ్ళు బాగుంటారు. నీడనిచ్చే చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉండాలి. నీడ కోసం నిలబడి అవసరం తీరిందనుకుంటే ఎలా? చెట్టు పచ్చగా ఉండేలాగా కూడా చూసుకోవాలి కదా. ఏంటండి సడన్ గా ఇలా? రండి. ఎన్నోసార్లు నేను రమ్మంటే కూడా రాని మీరు ఇలా వచ్చారంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. ముందు మీరు కూర్చోండి. ఏం తీసుకుంటారు? ఇప్పుడేం వద్దు, నీతో కొంచెం మాట్లాడాలి. నాతోట? అందుకే వచ్చాను. అంత ముఖ్యమైన విషయం అయితే నేనే వచ్చేదాన్ని కదా.
కొన్ని విషయాలు నేరుగా వచ్చి మాట్లాడితేనే బాగుంటుంది. పర్టికులర్ గా నాతో మాట్లాడాలని వచ్చారంటే చాలా ఇంపార్టెంట్ విషయమే అయి ఉంటుంది. చెప్పండి. నా గురించి నువ్వు ఎంతో ఆలోచిస్తున్నావు. నీ గురించి నేను ఆలోచించటం నా బాధ్యత అనిపించింది. బర్డ్స్ పార్క్లో అనుకోకుండా అయిన పరిచయం ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. దరిదాపు ఇన్ని నెలల జర్నీలో నువ్వు నా కోసం చాలా చేశావు. అందులో చెడు ఉంది, మంచి ఉంది. ఇప్పటికీ చెప్తున్నాను ఊర్మిళ, అప్పట్లో నా భార్య అంటే నాకంటూ కొన్ని ఊహలుండేవి. అందుకే ఆ రోజు నీ ప్రేమని కాదని సావిత్రిని పెళ్లి చేసుకున్నాను. తనని చూసిన క్షణం నుంచి ఎంతో ప్రేమించాను. తనే నా జీవితం, నా సర్వస్వం అనుకున్నాను. తన మీదున్న ఇష్టంతో నేనెప్పుడూ నీ గురించి సరిగ్గా ఆలోచించలేదు. ఈరోజు సావిత్రిని ప్రేమించిన నేను సంతోషంగా లేను. నన్ను ప్రేమించిన పాపానికి నువ్వూ సంతోషంగా లేవు. ఓ గాడ్, సత్య నా రూట్లోకి వచ్చేసినట్టున్నాడు. సరే, నేను ప్రాణం అనుకున్న సావిత్రి నాకు దూరంగా జరిగిపోతోంది. తను మళ్లీ దగ్గరవుతుందన్న ఆశ నాలో చచ్చిపోయింది. సావిత్రిని ఇష్టపడిన నేను సంతోషంగా లేకపోయినా నన్నిష్టపడిన నువ్వైనా సంతోషంగా ఉండాలి. నా గురించి ఆలోచిస్తూ, నా గురించి బాధపడుతూ పెళ్లి చేసుకోవాలన్న విషయం కూడా మర్చిపోయావు. నా కోసం నువ్వు నష్టపోయింది చాలు. నువ్వు పెళ్లి చేసుకోకపోవటానికి, నీ లైఫ్ ఇలా అయిపోవటానికి కారణం నేనే అంటున్నారు. అందులో ఒక రకంగా నిజం కూడా ఉంది. ఇవన్నీ ఓకే, అసలు విషయం చెప్పే. నరాలు చిట్లిపోతున్నాయి. చెప్పు సత్య. అందుకే నీ గురించి ఆలోచించి ఆలోచించి నీతో మాట్లాడాలని వచ్చాను. జరిగింది జరిగిపోయింది. గతాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తుని పాడు చేసుకోకూడదు. నీకు తెలుసు, ఈ జన్మకు నా భార్య అంటే సావిత్రే. తను లేకుండా ఈ సత్య లేడు. అలా అనుకున్న నేనే ఈరోజు సావిత్రి లేకుండా ఉంటున్నాను. అందుకే నేను తప్ప మరొకరు వద్దు అనుకున్నా నీ అభిప్రాయాన్ని మార్చుకో. నేనంటే ఇష్టం కదా. నా మీద, నా మాట మీద గౌరవం ఉంటే ఎవరినైనా పెళ్లి చేసుకో. గతంలో అయితే నేను నీకు ఈ సలహా ఇచ్చేవాణ్ణి కాదు. నీలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. కోపం తగ్గింది. పరిస్థితులు అర్థం చేసుకుంటున్నావు, అడ్జస్ట్ అయిపోతున్నావు. ఈ మార్పు నీ జీవితంలో కూడా రావాలి. అందుకే చెప్తున్నాను, పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వైనా సంతోషంగా ఉన్నావన్న ఆనందమైనా నాకు మిగులుతుంది.
నా వలన నీ పెళ్లి జరగడం లేదు అన్న నింద నా మీద పోతుంది. నేను ఆలోచించాను, నువ్వు ఆలోచించు. నా ఆలోచనే కరెక్ట్ అనిపిస్తుంది. ఉంటాను. ఇంతకుముందే సావిత్రికి డబ్బులు ఇచ్చి వచ్చాను. ఏంటి అంత షాక్? ఓ, నువ్వు ఇస్తే కాదని నా దగ్గర ఎలా తీసుకుందానేగా.